అని, లేదా Recording in progress. అదే రైట్ అని ఒప్పుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ వేకప్ రైట్ అని ఎంత కష్టమైనా, మరి అది రైట్ అయినప్పుడు మీరు మీ యొక్క యూనిటీ, మీ యాక్టివ్నెస్ అనేది వేరే వాళ్ళకు కూడా ప్రారంభం వస్తుంది. మేము కూడా రావచ్చు, లేట్గా పడుకోవడం కాదు, ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీ వేకప్, ఎర్లీ బెడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ వేకప్ కావాలంటే ఎర్లీ బెడ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కోటన్ రెడీగా ఉన్నావా? చెప్పగలుగుతావా? ఓకే, సరే, మనందరం కూడా రియాక్షన్స్ ద్వారా సార్ని వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ కోటన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. సారీ సార్, కొంచెం చూసుకోలేదు. నా దగ్గర ఆ పాయింట్స్ చెప్పేసి మనం ఏం చేయాలి అనేది. ఓకే, నా దగ్గర చిన్న 3 షార్ట్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి అవి చూద్దాము. వేస్ట్ అని కాదు, వాల్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని. సో మనం వీఆర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, అంటే ప్రొడక్ట్ బేస్డ్ మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి సారు చెప్తున్నట్టు, సో టు ప్రాస్పెక్ట్ని కానీ కస్టమర్ని కానీ మన ప్రొడక్ట్ అప్రోచ్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ క్వశ్చన్స్ నిజంగా అది ఆ నెగిటివా పాజిటివా అనేది ఒకసారి మనం చూద్దాం. కస్టమర్ నో చెప్తున్నారంటే వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్, దాని వెనకాల ఉన్నది ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. ప్రోడక్ట్ వేస్ట్ అని కాదు, వాల్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని. ప్రైస్ ప్రాబ్లం కాదు, ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదని. ఇంట్రెస్ట్ లేదని కాదు, అర్జెన్సీ క్రియేట్ చేయలేదని. మార్కెట్ డెడ్ అయిందని కాదు, రైట్ క్వశ్చన్స్ అడగలేదని. లక్ లేదని కాదు, ఫాలో వీక్ ఉందని. ఒకసారి మరలా మనం విందాము. 5 క్వశ్చన్లు ఉన్నాయి, ఇవే ఎదురవుతాయి. జస్ట్ ఒక పర్సన్తో మనం మాట్లాడుతున్నామంటే కామన్గా మార్కెట్లో ఎనీ మార్కెట్ పర్సన్కి పర్టికులర్గా మనకి వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రశ్నలు ఏంటంటే, నో చెప్పానంటే ఏంటి రీజన్స్? ప్రోడక్ట్ వేస్ట్ అని కాదు, వాల్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదా. ప్రొడక్ట్ వేస్ట్ అని కాదని అంటండి, వాల్యూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని అది. దానికే మన దగ్గర ఉన్న బ్రహ్మ పదార్థం ఏంటంటే, ఒకటి జిఎస్ఎం ఉంది, రెండోది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది. మనం ఎవరికి ఇస్తున్నాము అంటే కనుక ప్రాస్పెక్ట్కి ఇస్తున్నాము, కస్టమర్కి ఇస్తున్నాము. అంటే స్టెప్ 1 ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ళు నచ్చి ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి ఇస్తున్నాము, అండ్ మన టీం మెంబర్కి చెప్తున్నాం. ఈ నలుగురి దగ్గర నో అనే కాన్సెప్ట్ వస్తుందంటే ఎక్కడో చోట మనం ఎక్స్ప్లెనేషన్లో తేడా ఉందని అర్థం. వాళ్ళు వెంటనే 3,100 ఉంది కదా అని అంటారు, లేదా ఇవి చాలా చూశానంటారు. అలా అనగానే మనం వెంటనే నెగిటివ్లో పడిపోతాం. దాని వెనకాల అసలైన రహస్యం ఏంటంటే, మనం క్లియర్గా వాళ్ళకి చెప్పామా లేదా. క్లియర్గా చెప్పడం అంటే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే, ఇది ఫోన్ ద్వారా కానీ నోటి మాట ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగట్లేదండి. ఆ పర్సన్ మనం కూర్చోబెట్టుకుని, ఎందుకని నోటి మాట ద్వారా జరగట్లేదంటే, నేను ఫస్ట్ అట్లా అనుకున్నాను, తర్వాత నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే, వాళ్ళు ఆల్రెడీ మనతో చెప్తున్నారు చాలా విన్నానని. చాలా విన్న వాళ్ళకి మరలా మనం ఫోన్లో వినిపిస్తున్నాం. వాళ్ళు అంటారు మనతోటి చాలా చూసామని. ఆ చూసిన వాళ్ళకి మరలా మన ఫోన్లోనే మన ప్రొడక్ట్ ఫోటోని చూపిస్తున్నాం. ఇప్పుడు మూడోది ఏం చేయాలంటే, ఇది మీరు విన్నది కాదు, మీరు చూసింది కాదు, బియాండ్ అంతకు మించి అని చెప్పాలంటే గనక వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళ టైం తీసుకుని, అసలు ఈ రోజు సమాజం ఎదుర్కొంటున్న, మనిషి ఎదుర్కొంటున్న ఆ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని రూట్ కాజ్ ఏదో కానీ మనం చెప్పగలిగితే, లేదా మీరు చూసిన కంపెనీ లాంటి నా కంపెనీ కాదు, మన కంపెనీ ఆర్&డి వాళ్ళకి చూపించగలిగితే ఈ నో అనేటువంటి దాన్ని మనం జయించొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం చెప్పే విధానంలో తేడా ఉంది కానీ ప్రొడక్ట్లో ఎటువంటి తేడా లేదనేది ఫస్ట్ ఫండమెంటల్గా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 1. ప్రైస్ ప్రాబ్లం కాదు, ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదని. రెండోది, ప్రైస్ చాలా ఎక్కువ ఉందని అంటారు, అదేం ప్రాబ్లం కాదంటండి, ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదు అంతే. మరి అట్లా అనుకుంటే
ఐఫోన్ రూ. 1,00,000 దాటి ఉంది. మొన్నటి వరకు 20,000 30,000కి వచ్చే వివో ఫోన్లు కూడా ఈరోజు 60,000 70,000 దాటినాయి. సామ్సంగ్ ఫోన్లు కూడా రూ. 1,00,000 ఉన్నాయి. అంటే నార్మల్ ఫోన్ 5,000 లోపు ఒక మొబైల్ ఫోన్ కూడా మనకి రావట్లేదు. అంటే మొబైల్ ఫోన్ అవసరం అనేటువంటిది ఒక బిల్డ్ అయిపోయింది మార్కెట్లో. అట్లాగే ఆ పెద్ద పెద్ద కంపెనీ మొబైల్ మీద ట్రస్ట్ బిల్డ్ అయిపోయిందండి. దానికేమి ఇప్పుడు మనకి యాపిల్ ఫోన్‌కి ఏమి బ్రాండ్ అంబాసిడర్‌లు ఉండరు మార్కెట్‌లో. అదొస్తుంది, కొనుక్కుంటారు, కొత్త మోడల్ వచ్చేస్తది అంతే. కొత్త మోడల్ కోసం ఈగర్‌లీ వెయిటింగ్‌లో కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా ఉన్నాయి దానికి. అంటే వాళ్ళు దాని క్వాలిటీ తోటి ట్రస్ట్‌ని మార్కెట్‌లో బిల్డ్ చేసేసారు. అట్లాగే ఇక్కడ 3,100 అనేటువంటిది ఏం క్రైటీరియా కాదండి. ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. ఎవరి మీద ట్రస్ట్ ఉండాలి ఫస్టు? మన మీద ట్రస్ట్ ఉండాలి. ప్రొడక్ట్ పనిచేసేస్తది. మనం ఉన్నా లేకపోయినా ప్రొడక్ట్ వెళ్తుంది. బట్ ఈసారి ప్రొడక్ట్‌ని పట్టుకెళ్తుంది మనం కాబట్టి, మన మీద, మన మాటల మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుందా లేదా? మన ప్రొడక్ట్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు యెస్, ఇది నాకు అవసరం. ఇది సమాజానికి అవసరం అని ట్రస్ట్ వాళ్ళకి మనం బిల్డ్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది క్రియేట్ చేయగలిగితే, ఈ నో అనే దాటిని మనం దాటొచ్చుమాట. సో, ప్రైస్ ఎప్పటికీ క్రైటీరియా కాదు. ఎందుకంటే ఇదే ప్రైస్ తోటి కంపెనీ 12 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తుంది. ఆ 12 సంవత్సరాలు మనం లేము. మనం మేబీ రీసెంట్‌గా రావచ్చు. 7 ఇయర్స్ అవ్వచ్చు. మనం లేకపోయినా మరి బిజినెస్ అవుతుంది గదా! ఒకవేళ 3,100 పెద్ద ప్రాబ్లమ్ అయితే, మనం వాడం గదా ఫస్ట్. మనకెట్లా ట్రస్ట్ బిల్డ్ అయింది? మనం వాడిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, ఆ హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మనకు ట్రస్ట్ బిల్డ్ అయింది. మరి ఇదే ట్రస్ట్ ఎదుటి వ్యక్తి దగ్గర వెంటనే ఎట్లా బిల్డ్ అవ్వాలని అనుకుంటున్నాం మనం? సో, బిల్డ్ అవ్వాలంటే మనం ఫస్ట్ పాయింట్‌లో చెప్పినట్టు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉన్నప్పుడు, మనం కొంతకాలంగా దీంట్లో ఉంటున్నప్పుడు, దీన్ని అవేర్‌నెస్‌లో మనం ఉన్నప్పుడు, ఇది ఫస్ట్ మన ఇంట్లో వాడి ఆ ప్రైమరీ ఆ హెల్త్ ఏదైతే మనం పొందినప్పుడు ట్రస్ట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో, ట్రస్ట్ బిల్డింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎంఆర్‌పీ మాట అండి. ఇదొకటి మనం చూసుకోవాలి. ఇంట్రెస్ట్ లేదని కాదు, అర్జెన్సీ క్రియేట్ చేయలేదని. చాలామంది ఈ ప్రొడక్ట్ మార్కెట్‌లో వెరీ నీడ్ అండి. వెరీ అర్జెన్సీ ఇప్పుడు. సెంట్రల్ గవర్నమెంటే చెప్తుంది. ఒక విపత్తు రాబోతుందని చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది మనకి. ఇంట్లో కూర్చొని పని చేసుకోమంటుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే దాని వెనకాల పెట్రోలు, మనీయో ఉందనుకుంటున్నారు. బియాండ్ ఉందంట. నిన్న పోడ్‌కాస్ట్‌లో చెప్తున్నారు. ఈ యొక్క అర్జెన్సీ అంటే ఒక పర్సన్‌కి డయాబెటిక్ అయ్యుంటారు. తర్వాత చూద్దాంలే అంటారు. మరక్కడ అర్జెన్సీని ఎట్లా క్రియేట్ చేయాలి? ఆ సరళ మేడం వీడియో ఆయన దగ్గర కూర్చోబెట్టి వినిపిస్తే అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. ఎందుకని? లైట్‌గా తీసుకునే యొక్క డయాబెటిక్ మిగిలిన వాటన్నిటిని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుందని. ఆ మంతెన సారు యాంటీ ఆక్సిడెంట్ వీడియో గనుక చూపిస్తే అర్థమవుతుంది. బాడీకి అవి చాలా అవసరం. యూరిక్ యాసిడ్ వీడియో చూపిస్తే అర్థమవుతుంది. గ్లూకోజే కాదు, యూరిక్ యాసిడ్ కూడా బాడీకి డ్యామేజ్ అని. అప్పుడేమవుతుందంటే ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. మన నోటి మాటల వల్ల అర్జెన్సీని క్రియేట్ చేయలేమండి. సో, ఇక్కడ మార్కెట్‌లో లేదనేది కాదు. వాళ్ళకి అర్జెన్సీ క్రియేట్ అవ్వట్లేదు. అర్జెన్సీ క్రియేట్ అవ్వలేదంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టు ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ గాని మనం చెయ్యగలిగితే, ప్రెజెంట్ ఇది అవసరం మీకు. ఇది సమాజానికి అవసరం అని గాని మనం చెప్పగలిగితే మార్కెట్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుందండి. అప్పుడు మనం ఈ సే నో అనే దాని నుంచి బయటపడొచ్చు. అయిందని కాదు, రైట్ క్వశ్చన్స్ అడగలేదని. మార్కెట్‌లో లేదండి. ప్రెజెంట్ ఇయి అవ్వట్లేదండి. నేను చాలా మందికి చెప్తున్నానండి అని అంటుంటారు. నేను కూడా అన్నాను. ఎవరు వినట్లేదండి. అంటే ఎక్కడో రైట్ క్వెషనింగ్‌లో తేడా ఉండుంటదండి. మనం వెళ్ళగానే నా దగ్గర ఒక కాఫీ ఉంది. మీ షుగర్ మొత్తం తగ్గిపోతుంది అంటున్నామా? లేదా ఈ కాఫీ మీకు హెల్ప్ అవుతుంది అంటున్నామా? లేదా వెళ్ళగానే మీకు షుగర్ ఉందా? షుగర్ ఉంటే నా దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది అని అంటున్నామా? లేదా హెల్త్ అవేర్‌నెస్‌కి లేదా సమాజంలో ఇప్పుడు హెల్త్ అవసరం అనుకుంటున్నారా? లేదా డయాబెటిక్ అనేటువంటిది చాలా కాంప్లికేషన్ క్రియేట్ చేస్తుందంట కదా అని అనుకుంటున్నారా? ప్రెజెంట్ సమాజంలో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోయారు కదా! దీని మీద మీకు అవగాహన ఉందా? ఇలాంటి హెల్త్ రిలేటెడ్ క్వెషనింగ్స్ మనం పాజిటివ్ మేనర్‌లో అడగగలిగితే, వాళ్ళు మనకి అప్రోచ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకు టైం ఇవ్వట్లేదు? ఒకసారి మనం కూర్చొని ఆలోచిస్తే, సరైన క్వెషనింగ్స్ ఉన్నాయా? క్వెషనింగ్స్ అంటే సార్ అడుగుతారు. టైమ్ తీసుకోవడం కూడా ఒక స్కిల్ అని చెప్పారు. మరి టైం ఎట్లా తీసుకుంటున్నాము? ఏ క్వెషనింగ్ తోటి తీసుకుంటున్నాము? వాళ్ళు నో అని చెప్పారంటే వెంటనే మనం ఏమి అడిగామనేది కూడా చెక్ చేసుకోవాలి.
ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ క్వశ్చనింగ్స్ మాత్రమే వాళ్ళ నుంచి మనకు కొంచెం సమయం ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. లేదని కాదు, ఫాలో వీక్ ఉందని. ప్రోడక్ట్ ఇది లాస్ట్ పాయింట్ అండి. ఫాలోఅప్ లేకుండా లక్కని నమ్మితే వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చాడు. లాంగ్ బ్యాక్లో ఉన్న పరిచయం ఉన్న ఫ్రెండ్. రీఆర్డర్ లేదు. రీఆర్డర్ లేదు అంటే గనక ఖచ్చితంగా ఫాలోఅప్ లేదని అర్థం. సార్ నేను ఆల్రెడీ చెప్పాను 2 రకాలు ఉంటాయని. ఒకటి యాక్టివ్ అంటే ఫస్ట్ ఆర్డర్ యాక్టివ్, రీఆర్డర్ ప్యాసివ్ అని చెప్పారు. మనమేమో ప్యాసివ్ ఇన్కమ్ని కోరుకుంటాము, ఫాలోఅప్లో మాత్రం అనుకుంటాము. ఫాలోఅప్లో ఉంటేనే రీఆర్డర్లు వస్తాయండి. ఫాలోఅప్లో ఉంటేనే జిఎస్ఎంకి టైం ఇస్తారు. ఫాలోఅప్లో ఉంటేనే ప్రైమరీ ఎడ్యుకేషన్కి అవకాశం వస్తుంది. ఈ ఫాలోఅప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ రిటైల్ మాట. ఫాలోఅప్లో ఉండడం వల్ల రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఫాలోఅప్లో ఉండడం వల్ల రీఆర్డర్లు కూడా మనకు వస్తాయి. ఇక్కడ లక్ తోటి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది మార్కెట్లో మనం వెళ్తున్నప్పుడు మనకి సాధారణంగా కస్టమర్ నుంచి నో అనేటువంటిది వస్తే ఇవి ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి వెంటనే అది వినేద్దాం ఒకసారి. వేస్ట్ అని కాదు, వాల్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని. ప్రైస్ ప్రాబ్లం కాదు, ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదని. ఇంట్రెస్ట్ లేదని కాదు, అర్జెన్సీ క్రియేట్ చేయలేదని. మార్కెట్ డెడ్ అయిందని కాదు, రైట్ క్వశ్చన్స్ అడగలేదని. లక్ లేదని కాదు, ఫాలో వీక్ ఉందని. ప్రోడక్ట్ మరి వీటిని ఎట్లాగా బిల్డ్ చేయాలి? ట్రస్ట్ ఎట్లా బిల్డ్ అవుతుంది? ఫాలోఅప్ ఎట్లా వస్తుంది? ఆల్రెడీ కంపెనీ చాలా పెద్ద ఎత్తున బ్రాండింగ్ ఉంది కదా, మరి ఎలాంటి బ్రాండింగ్ లో మనం ఉండాలో అది కూడా చూద్దాం ఒకసారి. ఇది ఒకసారి చూడండి. చిన్న సంగతి తెలుసా? ప్రతి ఒక్క చిన్న పొరలు కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్న జనాభా, కానీ ఆ ఓనర్ ఎవ్వరికి తెలియదు. ఎందుకు? బికాస్ ఈ డెంట్ డీడ్ హిస్ పర్సనల్ బ్రాండ్. రేపు పొద్దున ఆయన ఆ చంద్రబాస్ లోపల ఉన్నా, మీరు ఒకవేళ చంద్రబాస్కి వెళ్ళినా తాతయ్య పోయిన పక్క జరండి అని వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద ట్రూ. బికాస్ మీకు తెలియదు ఆయన కోట్లు సంపాదించి ఉండొచ్చు, ఒక లెగసీని సంపాదించి ఉండొచ్చు. కామన్ మ్యాన్ కి దే కాంట్ ఐడెంటిఫై. దట్ ఈస్ ద రీజన్ వై నవ్ డేస్ ప్రతి ఫౌండర్ కెమెరాల ముంగడికి వస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు? నీలోఫర్ కేఫ్, బాబురావు, ఇప్పుడు రావాల్సిన పని ఏంది? అంత సెట్ అయిన పేరు. ఆ పేరు తెలుసుకోవడానికి ఎప్పుడు పరిగెడుతుంది. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే లిటరల్ చెప్పాలంటే మీ బిజినెస్ గురించి మీకంటే గట్టిగా ఎవరు చెప్పలేరు. మీ బిజినెస్ మీకంటే ఎక్కువ పెయిన్ఫుల్ గా ఎవరు చెప్పలేరు. మేబీ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మీ బిజినెస్ గురించి ప్రమోషన్ చేస్తారు, లేకపోతే ఇంకొకరి డబ్బులు ఇచ్చి మీరు చేపిస్తారు. కానీ వాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ స్ట్రగుల్స్ కానీ ఆ పెయిన్ కానీ వాళ్ళు చెప్పలేరు. అండ్ దట్ ఈస్ వేర్ సో మెనీ ఫౌండర్స్ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్. కాంటెంట్ అంటే ఏం లేదు, వాళ్ళ జర్నీని వాళ్ళు చెప్పుకుంటారు. అక్కడ జనాలకి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, నమ్మకం అనేది కుదురుతుంది. ఇది ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం మనం. ఈయన పేరు ఏం పేరు? చందన బ్రదర్స్ ఓనర్. చందన బ్రదర్స్ అందరు తెలుసా? ప్రతి ఒక్క చిన్న పొరలు కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చందన బ్రదర్స్, కానీ ఆ ఓనర్ ఎవ్వరికి తెలియదు. ఎందుకు? ఇది పర్సనల్ బ్రాండింగ్ సంబంధించండి. సో టుడే డిజిటల్ ఎరాలో పెద్ద పెద్ద వాళ్ళు మార్కెట్కి వచ్చి కెమెరా ముందుకు వచ్చి వాళ్ళని పరిచయం చేసుకుంటున్నారు. ఎందుకంటే బ్రాండింగ్ లో పర్సనల్ బ్రాండింగ్ ఎరా నడుస్తుంది ఇప్పుడు. పర్సనల్ బ్రాండింగ్ అంటే కంపెనీ ఉంటుంది, పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చందన బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. చందన బ్రదర్స్ ఓనర్ లిటరల్ నాకు కూడా తెలియదు ఈ వీడియో వచ్చిందారు. ఒకవేళ ఆయన మనకి రోడ్డు మీద ఉన్నా సరే మనం గుర్తుపట్టలేము మేము. కానీ చందన బ్రదర్స్ పెద్ద పెద్ద బ్రాండే, కానీ ఆయన ఇప్పుడు ఎవరనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏ ఎరా నడుస్తుంది అంటే పర్సనల్ బ్రాండింగ్ ఎరా. ఎందుకని? ట్రస్ట్ బిల్డింగ్ కి ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో హూ ఇస్ దట్ పర్సన్, ఎవరు దీన్ని స్థాపించారు, అతను కష్టం అతను చెప్పుకోలేకపోతే రేపు చందన బ్రదర్స్ కూడా కనబడదు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే అంతా కాంపిటేటివ్ వరల్డ్లోకి మనం వచ్చేసాం. ఇక్కడ మనం పెట్టుకుందాం చందన బ్రదర్స్ ప్లేయర్లో వేవా ఉంది. వేవా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, తను వెళ్ళిపోతానే ఉంటుంది. అయితే వేవా కో ఓనర్షిప్ ఇచ్చింది మనకి. వేవా ఒక్కటే ఓనర్ కాదు. అంజర్ సార్ ఇచ్చిన గ్రేట్ కాన్సెప్ట్ ఏంటంటే కామన్ మ్యాన్కి కో ఓనర్షిప్ ఇచ్చారు. అంజర్ సార్ అందరికీ తెలుసు, బట్ ఈ కో ఓనర్ ఎవరు? రాజమండ్రిలోని కో ఓనర్ ఎవరు? హైదరాబాద్లోని కో ఓనర్ ఎవరు? ఈ సురేష్ అంటే ఎవరు? ఇది తెలియకపోతే నా వ్యాపారం నడవదండి. సార్ ఎందుకంటున్నారు మీరు కనపడాలి, మీరు కనపడాలని. అసలు ఈ రాజమండ్రిలోని పర్సన్ ఎవరో తెలియకపోతే, ఈ కో ఓనర్ ఎవరో తెలియకపోతే ఇక మార్కెట్ ఎట్లా క్రియేట్ అవుతుంది? క్రియేట్ అవుతుంది. సురేష్ అనే పర్సన్ లేకపోయినా క్రియేట్ అవుతుంది, కానీ అక్కడ నేను కనబడను.
ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అబౌట్ యువర్ బ్రాండింగ్, అంటే మీ పర్సనల్ బ్రాండింగ్ మీకు కావాలంటే కనుక మీరు ముందుకు రావాలి. వెనకుండి వ్యాపారం చేసేది కాదు మంది, ముందుండి వ్యాపారం చేసేది. అప్పుడే ట్రస్ట్ బిల్డ్ అవుతుందని చెప్తున్నాడు ఆయన. బికాస్ హీ డెంట్ నీడ్ హిస్ పర్సనల్ బ్రాండ్. రేపు పొద్దున ఆయన ఆ చంద్రబాబు లోపల ఉన్నా, మీరు ఒకవేళ చంద్రబాబుకి వెళ్ళినా తాతయ్య పోయిన పక్క జరండి అని వెళ్ళిపోతాం. దట్ ఇస్ ద ట్రూ. బికాస్ మనం గనక లేము అనుకోండి, నిజంగానే ఇది లిటరల్ గా మనం లేము, చాలా పెద్ద సామ్రాజ్యం వచ్చింది. రేపు ఒక పెద్ద ఫిజికల్ మీట్ అవుతా ఉంటుంది, ఎవరో కొత్త విఆర్ వస్తాడు, మీరే బిల్డ్ చేసింది, కానీ మీరు ఎక్కడ ప్రోగ్రాంలో ఉండరు, నేను ఎక్కడ ప్రోగ్రాంలో లేను, నేను అసలు సెషన్స్ కూడా తీసుకోను, కంపెనీ గురించి ఏం మాట్లాడను, ఒక టెస్టిమోనియల్ కూడా ఇవ్వను, నేను ఆ డోర్ దగ్గరే ఉంటాను సూట్ వేసుకుని, బ్రదర్ కొంచెం తప్పకుండా అని ముందుకు వెళ్ళిపోయి ఫ్రంట్ కూర్చుంటాడు. ఎందుకని? నేను పర్సనల్ బ్రాండింగ్ చేసుకోలేదు, వేవా మీదే వెనకాలండి వెళ్ళిపోతున్నాను. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతా ఉన్నాను. వన్ ఫైన్ డే వస్తుంది, ఈ చెట్టుకి నీరు పోసింది నేను ఎవ్వరికి తెలియదు, అందరితో పాటు నాకు ఒక ప్లేట్ ఇస్తారు, భోజనం చేస్తాను, ఇంటికి వచ్చేస్తాను. దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ బ్రాండింగ్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో, ప్యూర్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో పర్సనల్ బ్రాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అండి. నాకు అది అర్థమైంది. టీమ్ అనే మీద పర్సనల్ బ్రాండింగ్ అంటే వేవాని ఎంత ట్రస్ట్ చేస్తున్నారో పీపుల్, మనం కూడా టీం అనేది అంతే ట్రస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తనని తాను నిరూపించుకుంది, చాలా మందిని ముందుకు పట్టుకొచ్చింది, లీడర్స్ గా రెడీ చేస్తుంది, ప్రజెంటేటర్స్ ని రెడీ చేస్తుంది, ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ లో ఉంది. సో అదొక పర్సనల్ బ్రాండింగ్ అయిపోయింది. మరి అందులో మనం ఎక్కడ ఉన్నాం? మన పర్సనల్ బ్రాండింగ్ మనం క్రియేట్ చేస్తున్నాము. ఓ సురేష్ అంటే ప్రజెంటేషన్ బాగా చేస్తాడు, మంచిది. సో సురేష్ అంటే ఆర్గనైజేషన్ బాగా చేస్తాడు, మంచిది. సో సురేష్ ప్రోగ్రామ్కి వెళ్తే మొమెంటోస్ వస్తాయి, మంచిది. మరి ఇట్లాంటి బ్రాండింగ్ అందరికి అవసరమే. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను. ఇది ఎందుకు అవసరం అంటే, ఫ్యూచర్ లో లీడర్ గా నిలబడాలి అంటే పర్సనల్ బ్రాండింగ్ చాలా అవసరం. ఈ పర్సనల్ బ్రాండింగే మనకి ట్రస్ట్ క్రియేట్ చేస్తుంది చూడండి. ఆయన కోట్లు సంపాదించి ఉండొచ్చు, ఒక లెగసీని సంపాదించి ఉండొచ్చు, కామన్ మ్యాన్ కి దే కాంట్ ఐడెంటిఫై. మనం ఎగ్జిక్యూట్ అయ్యి ఉండొచ్చు, పర్లా ఉండొచ్చు, సఫైర్ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ డైమండ్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ పీపుల్ కి దగ్గర లేకుండా, ఈ జిఎస్ఎంలో లేకుండా ఎట్లాగా క్రియేట్ చేయాలి? ఈయనకంటే హోర్డింగ్లు, బోర్డింగ్లు, షాపులు ఉన్నాయి. మరి మన పర్సనల్ బ్రాండ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ప్రోగ్రామ్ లోనే క్రియేట్ అవుతుంది. ఆయనకు 100 షాపులు ఉన్నాయి, ఆయన మాట్లాడితే టీవీ ఇంటర్వ్యూలు కూడా వస్తాయి. మరి మరి మన మన ఇంటర్వ్యూలు ఎక్కడ వస్తాయి? 5 AM, 5 PM, 7 PM జిఎస్ఎంలో. అలాగే మన అవేర్నెస్ సెషన్స్లో మనల్ని ఎప్పుడైనా అడిగినప్పుడు ఫిజికల్ ప్రోగ్రామ్ మనం కనబడితే, అక్కడ నిలబడితే మన బ్రాండింగ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. రీసెంట్ ఫైట్ నవ్ డేస్ ప్రతి ఫౌండర్ కెమెరా ముంగడికి వస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు? నీలోఫర్ కేఫ్, బాబురం, ఇప్పుడు రావాల్సిన పని ఏముంది? అంత సెట్. కోట్ల రూపాయల వ్యక్తి కోట్లు సంపాదించిన తర్వాత బయటకు వస్తుంటే, కోటి సంపాదించుకోవాలనుకునే మనం ఇంకెంత బయటికి రావాలో ఆలోచించాను. వాళ్ళకి ఏం అవసరం లేదు, ఇప్పుడు ముందుకు వచ్చి వాళ్ళ ఫేస్ చూపించిన ఏం అవసరం లేదు, ఫంక్షన్కి వెళ్ళినా గుర్తుపడతారు వాళ్ళు. కానీ పర్సనల్ బ్రాండింగ్ ఎరా స్టార్ట్ అయిపోయింది. ఎంత సంపాదించిన నేను సమాజానికి కనపడకపోతే అని ఒక ఆలోచన వచ్చేసింది వాళ్ళు. సో బయటకు వస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు చూద్దాం. పేరు, ఆ పేరు తెచ్చుకోవడానికి ఎప్పుడు పరిగెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే లిటరల్ చెప్పాలంటే మీ బిజినెస్ గురించి మీకంటే గట్టిగా ఎవరు చెప్పలేరు. ఇదండి అసలు పాయింట్. మన బిజినెస్ గురించి, మన పల్స్ గురించి మనకన్నా ఇంకెవ్వరు గట్టిగా చెప్పలేరు. మనమేమనుకుంటామంటే కొత్తగా వచ్చిన స్టార్ బాగా చెప్తారేమో అనుకుంటాం. వాళ్ళు ఏం చెప్పరండి. 250 చెప్పరు, 500 కూడా చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళకి ఇంకా అంత ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదు. మేబీ ఐ థింక్ ఆ కొత్త వాళ్ళకి ఇంకా అంత ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదు. ట్రస్ట్ బిల్డ్ అయిన మనమే మాట్లాడకపోతే, ట్రస్ట్ బిల్డ్ అయిన మనమే అవేర్నెస్ ఇవ్వలేకపోతే ఇంకా కొత్త వాళ్ళు ఎట్లా ఇస్తారండి? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం కంటే గొప్పగా మన పల్స్ గురించి ఎవ్వరు చెప్పలేరు. చెప్పే మనం వెనకబడిపోతే మనకి పర్సనల్ బ్రాండింగ్ రాదు. బిజినెస్ మీకంటే ఎక్కువ పెయిన్ఫుల్ గా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనల్ని అడుగుతారు, ఏముంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో, ఇవన్నీ ఇలా వస్తాయంట కదా, వెళ్తాయంట కదా. అసలు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న బ్యూటీ, ఆ ప్యాసివ్ ఇన్కమ్, ఆ కెరీర్ గ్రోత్ మనము గట్టిగా చెప్పకపోతే మన తర్వాత వాళ్ళు దీన్ని ఎట్లా గట్టిగా పెట్టుకుంటారు? అసలు మనం వచ్చిన తీరు, మనం సంపాదిస్తున్న తీరు, మనకు వచ్చిన ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు రంగా సార్ ఉన్నారు, ఆయన రిటైర్మెంట్ అయిపోయారు. చాలా మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు ఈ టైంలో. బట్ రంగా సార్ మాత్రం చాలా మందికి ఆపర్చునిటీ ఇస్తా ఉన్నాడు. ఆయన చాలా మందికి హెల్త్ ఇస్తా ఉన్నాడు. ఇది మోర్ దెన్ అండి.
ఒక పీజీలు చేసేసి ఆఫీసర్లు అయిపోయి ఈవెన్ మన గవర్నమెంట్ ఎంప్లాయీ లక్షల జీతాలతో తీసుకున్న వాళ్ళు కూడా ఈ టైంలో ఆఫ్టర్ 60 పేపర్కి పరిమితం అయిపోయారు వాళ్ళు. బట్ రంగాసార్ల అలాంటి వాళ్ళు మాత్రం అవేర్నెస్ లో ఉన్నారండి. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద ఇండస్ట్రీ మాట. ఇటువంటిది ఇప్పుడు మనం గట్టిగా చెప్పకపోతే ఆ కొత్తగా వచ్చే వాళ్ళకి దీని గురించి అర్థం కాదండి. ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మీ బిజినెస్ గురించి ప్రమోషన్ చేస్తారు, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ప్లేస్ లో నేను చాలా కంపెనీలు చేశానండి. చాలా అనుభవం ఉందండి. నాకు చాలా నెట్వర్క్ ఉందండి. బంధువర్గం చాలా ఎక్కువ ఉందండి. వాళ్ళేమీ చెప్పరండి. ఎందుకని చెప్పరంటే వాళ్ళకి ఇంకా ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదు. కంపెనీ గురించి ఏమీ తెలియదు. ప్రొడక్ట్ ఇంకా వాడు కూడా ఉండుండు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళ మీద బిల్డ్ అయిపోతాం. వాళ్ళ మీద ఉండిపోతాం. అట్లాగనుకుంటే నీలోఫర్ సారు మేనేజర్లతో చెప్పి బయటికి రావచ్చు కదా! ఈ కంపెనీ నీలోఫర్ సార్‌ది. నీలోఫర్ సార్ పలానా సంవత్సరంలో పుట్టారు. చందన బ్రదర్స్ ఆయన పలానా సంవత్సరంలో పుట్టారు. ఇంత కష్టపడ్డారని. వాళ్ళ మేనేజర్‌ల చేత, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల చేత చెప్పించొచ్చు కదా! వీళ్ళే ఎందుకొస్తున్నారు బయటకంటే, వాళ్ళ కష్టం వాళ్ళ మేనేజర్‌కి తెలీదు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఆయనకి తెలీదు. ఎంత దూరం నడిచారో ఆయనకి తెలీదు. ఎన్ని అప్పులు పడ్డారో, ఎన్ని కోట్లు సంపాదించారో వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళ వ్యాపారం గురించి వాళ్ళు మాత్రమే గట్టిగా చెప్పగలుగుతారు. మన పల్స్ గురించి మనం మాత్రమే గట్టిగా చెప్పగలుగుతాం మాట అండి. అప్పుడు మన పర్సనల్ బ్రాండింగ్ పెరుగుతుంది. తెలిసి మీరు చేపిస్తారు. కానీ వాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ స్ట్రగుల్స్ కానీ ఆ పెయిన్ కానీ వాళ్ళు చెప్పలేరు. అండ్ దట్ ఈస్ వేర్ సో మెనీ ఫౌండర్స్ హావ్ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్. కాంటెంట్ అంటే ఏం లేదు, వాళ్ళ జర్నీని వాళ్ళు చెప్పుకుంటారు. కాంటెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ పెద్ద ట్రెండింగ్, పెద్ద వ్యాపారం ఇప్పుడు అది. చాలా మంది అనుకుంటారు వీడియోలో మాట్లాడే వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్ రాసేసుకున్నారేమో. లేదు లేదు, 90% బయట వాళ్ళు రాస్తున్నారు. ఇలాగ సక్సెస్ అయిన వాళ్ళు ఓన్ కంటెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాంటెంట్ అంటే వాళ్ళ కష్టం చెప్పుకోవడమే. ఇక్కడ మనం ఏమి కొత్త విషయాలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదండి. మన కంపెనీ గురించి మనం చెప్తే చాలు. మనది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే మన ఆర్ఎస్ గురించి మనం చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే. చెప్తా సురేష్. ఆ, మనం 6కి క్లోజ్ చేసేద్దాం కాబట్టి ఒక పని చేద్దాం. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఒకసారి కూటమికి థ్యాంక్స్ చెప్దాం. వెల్ ఎక్స్ప్లెనేషన్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనం ఏం చేద్దామంటే సురేష్ 4 PMకి లీవరేజ్ పెట్టుకుందాం. ఓకే, 4 PMకి లీవరేజ్. ఈ చిన్న విషయాన్ని మనకి ఎందుకంటే ఈ బిజినెస్ విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్లో నువ్వు చెప్పినటువంటి ఆ వీడియో ఉండటానికి ఇంతనే ఉంది కానీ 20 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంది కానీ వాళ్ళకి షేరింగ్ చేయట్లేదు అని అంటే ఎక్కడో ఆ క్వాలిటీ ఎక్స్ప్లెనేషన్ జరగలేదు, వాల్యూ ఎక్స్ప్లెనేషన్. అవునా? వాళ్ళు ఇంకా నీతో పాటు ముందుకి వెళ్ళట్లేదు అని అంటే అర్జెన్సీ క్రియేట్ అవ్వలేదు వాళ్ళ దగ్గర. మళ్ళీ వాడట్లేదంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదు. అంతే కదా. ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. వీటిని మనం 4 PMకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా మంచివి, టైం కూడా అవుతుంది. నిజమే, ఇప్పుడు ఎంతో చాలా ఇంపార్టెంట్ విషయంలో ఉన్నాడు మా సునీల్. అయినప్పటికీ అర్జెన్సీ అనేది మైండ్లో క్రియేట్ అయింది కాబట్టి వేరే పనుల్లో ఉన్నా కూడా వేరే ఉన్న పని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. అంతేనా? ఎర్లీ మార్నింగ్ ఇది నాకు ఇంపార్టెంట్ అని మైండ్లో అర్జెన్సీ అనేది వివా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ నిద్ర ఇవన్నీ అడ్డురావు. సో అది ఇంపార్టెంట్. సో ఇది మన 250లకి స్టార్లకి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటిని మనం 4 PM లీవరేజ్ని కంటిన్యూ చేద్దాం. మార్నింగ్కి సంబంధించి ఇది. ఇంకా ఇప్పుడు పర్సనల్ బ్రాండ్ గురించి కొన్ని విషయాలు ఎట్లాగో సార్ చెప్పారు కాబట్టి ఇంకొక వీడియో ఉంది కదా, అది ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేసాం. అది వెంటనే కట్ చేయడానికి కూడా లేదు, అది ఆ కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి కనిపించకపోతే అది ఎంత కోటీశ్వరుడైనా కాంపిటీషన్ తట్టుకోలేడు. ఇది మనం రాసుకోవాల్సింది. కనిపించకపోతే కాంపిటీషన్ని తట్టుకోలేడు, అంతే. ఎందుకంటే తనకు ఒక నెట్వర్క్ ఉంది, టీం వర్క్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి కనపడాలి. కనపడడం చాలా ముఖ్యం. అతనే కనిపిస్తే ఎలా కాంపిటీషన్ తట్టుకుంటాడు? తను అనుకున్నంత స్పీడ్లో టీంని తీసుకెళ్ళగలుగుతాడు.
అంతేనా? వందన మేడం, ఇప్పుడు శాంతి మేడం కనపడుతుంది టీంకి, తను అనుకున్నట్టు టీంని తీసుకెళ్తుందిగా. మీరు ఆలోచించండి, సింపుల్. ఇప్పుడు మీకు లీడర్లు కొంతమంది కనబడుతున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు అనుకున్నట్టు టీంని స్పీడ్గా తీసుకెళ్తారు, ఓకే, ఆగకుండా చూసుకుంటారు. కనపడకపోతే ఆగకుండా చూసుకోగలరా చెప్పండి? లావణ్య మేడం, కుదురుతుందా? కుదరదు. కనపడితేనే ఆగకుండా చూసుకోగలుగుతారు, తమ ఇన్కమ్ కాంపిటీషన్ని తట్టుకోగలుగుతారు. 100% నువ్వు చెప్పింది రైట్. టీమ్ అనే ఎడ్యుకేషన్ మొత్తం తన పర్సనల్ బ్రాండ్ గురించి చూసుకోదు, లీడర్లు ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళ పర్సనల్ బ్రాండ్ గురించి చూస్తుంది. అందుకనే ఆ పోస్టర్లు వేయడం కావచ్చు, లీడర్ల పోస్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ రికగ్నైజేషన్ దగ్గర నుంచి అన్నీ ఎందుకోసమనంటే వాళ్ళ పర్సనల్ బ్రాండ్ వాళ్ళకి ఇస్తే. ఇప్పుడు నేను ఇదే టాపిక్ని హరిప్రసాద్ కూడా చెప్పచ్చు, కానీ హరిప్రసాద్ ఎంతమందికి టచ్లో ఉండగలుగుతాడు, ఎంతమందిని మానిటరింగ్ చేయగలుగుతాడు? కాదు కదా. ఆ లీడరు కనపడడం వల్ల, ఆ లీడర్కి పర్సనల్ బ్రాండ్ రావడం వల్ల ఆయన ఒక 50 మందిని 100 మందిని గైడ్ చేయగలుగుతాడు. అప్పుడు నా నెట్వర్క్ పెరుగుతుందా లేదా? వదులుకోవడం పెంచుకోవడం కోసమేనా? తగ్గడం ఎదగడం కోసమేనా? ఇది తెలుసుకోవాలి. ఇది పర్సనల్ బ్రాండ్, అసలైన పర్సనల్ బ్రాండ్ ఇది. ఓకే, అందుకనే ఆ లీడర్స్కి ప్రజెంటేషన్ నేర్పడం కానీ, ఆ లీడర్స్కి డిజిటల్ స్కిల్స్ నేర్పడం కానీ, ఇది చేయడం, ఇది అవసరం. కటౌట్లు పెట్టినట్లు ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నాం లీడర్లకి? వాళ్ళు కనపడడానికి, వాళ్ళ పర్సనల్. సో ఎంతైనా ఉంది. అందుకనే వైబ్రెంట్ వివా ఏం చెప్తుందంటే ట్రెడిషనల్ బిజినెస్ని మీ వర్చువల్ బిజినెస్కి పోల్చి చూసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది అని చెప్తుంది. బొగసారి ఇది 4 PM కూడా కంటిన్యూ చేయడం బెటర్. ఓకే, మీరు మన కంపెనీ చేస్తున్నటువంటి వెల్నెస్ చూడండి, ట్రై చేయండి. ఎవరైనా లేచి దాన్ని కూడా ఉపయోగించుకుంటారేమో చెప్పండి. బొగసారి ఒక 2 మాటలు, ఇంకొక 5 నిమిషాలు. వండర్ఫుల్ సార్ చెప్పింది. ఆ చిన్న వీడియో కానీ అందులో ఉన్నది మనకు కస్టమర్ నో అన్నాడు అని చెప్పానంటే మనం దాన్ని సింపుల్గా తీసుకుంటాం. దాని వెనుక ఇంత ఉంటుంది. టైం తీసుకునే దాని నుంచి స్టార్ట్ చేస్తే టైం తీసుకునే పెద్ద స్కిల్. ప్రశ్నల్ని బట్టి రైట్ క్వశ్చన్స్ అడగడం, వాళ్ళకి అసలు ఏం నీడ్ ఉందని తెలియాలంటే వాళ్ళకి రైట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు నీరు తెలుసుకుంటాం. ఆ నీరు తెలుసుకున్నప్పుడే వాళ్ళకు మన ప్రొడక్ట్ మీద నమ్మకాన్ని మనం బిల్డ్ చేయగలుగుతాం, కరెక్ట్ చెప్పగలుగుతాం వాళ్ళకు. తర్వాత అర్జెన్సీని కూడా క్రియేట్ చేయగలుగుతాం, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇవన్నీ ఉన్నాయి సార్ ఒక్కదాని వెనకాల మాట వెనక. వండర్ఫుల్ షార్ట్ వీడియో అది. అబ్బాయి కూడా ఏం 20 seconds 40 seconds వీడియోల వల్ల లాభం ఏందో కూడా నేను ఒక వీడియో చూపిస్తాను సార్. సాయంత్రం బాగుంటుంది సెషను, ఖచ్చితంగా అందరు ప్రమోట్ చేసుకోండి. ఈ చిన్నదే కానీ చాలా దమ్ముంది, అవి మనం అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంది వాటిల్లో. ఫాలోఅప్ వల్ల కూడా చెప్తారు. ఫాలోఅప్ వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది, ప్లస్ రిగార్డర్స్ వస్తాయి, వాళ్ళు మనతో పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది చేస్తున్నది అంటే ప్రొడక్ట్ రిటైల్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఇంకోరు ఎవరు పెడుతున్నాం. ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు అయినా తీసుకుని మళ్ళీ తను ఆయన నుంచి మన నెట్వర్క్ క్రియేట్ చేయాలని చెప్పని చాలా మంది మర్చిపోతుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుకే మనం పెట్టుకున్నాం. ఎస్ సార్. స్టార్ అండ్ ఎబోకేమో GSM పెడుతూ, ప్రాస్పెక్ట్లకి కస్టమర్లకేమో ప్రైమరీ ఎడ్యుకేషన్ అని ఒక 2-3 సార్లు టైం తీసుకుంటే సరిపోద్ది. ఎస్ సార్. ఈ కల్చర్ని మనం పెంచాలి సార్, వర్క్ కల్చర్ని. ఈ May 31st బాగా మనం కొన్ని రూల్స్ లాగా పెట్టుకొని కొంచెం స్లైడ్లు తయారు చేసి రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాల్సింది. May 31st డిసైడ్ అయిపోయింది మన ప్రోగ్రామ్. May 31 ఖచ్చితంగా అందరూ దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అందరు మిస్ చేసుకోకండి, అందరూ ఉపయోగించుకోండి. ఓకే, 4 PM కూడా రండి. ఈరోజు దీని గురించి తెలియచేద్దాం. ఒక మనకి ఎవరైనా సరే టికెట్
రిజిస్ట్రేషన్ ముందు చేసుకోండి. అచీవర్స్ ఉంటే అచీవర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి, ఎందుకంటే ముందు చేసుకోవడం వల్ల అక్కడ భోజనాలకు ముందే చెప్పడం కానీ